ఫైనల్లీ 2024 ఇయర్కి సంబంధించి పోస్టల్ జీడీఎస్ నుంచి 44,228 పోస్టుల కోసం అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ అప్లికేషన్ చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా జస్ట్ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. మీ సొంత మండలంలోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఏజ్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయినా లేదు 10th తర్వాత ఇంటర్, డిప్లొమా, ఐటీఐ ఆర్ ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో నేను మీ అందరికీ చెప్పినట్లుగానే ఈ రోజే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. అలాగే స్టార్ట్ అయింది. నేను ఇదే రోజు మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు అందరూ అడిగినట్లే అప్లికేషన్ ప్రాసెస్ 15th జూలై రోజు చేస్తున్నాం కాబట్టి మీరు నా కోసం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 2024కి సంబంధించి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయింది 44,228 పోస్టుల కోసం. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోండి. 15th జూలై 2024 నుంచి మీరు 5th ఆగస్టు 2024 వరకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వీడియోలో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మీరు ఎలాంటి మిస్టేక్ కూడా చేయకుండా ఉంటారు. సో మీరు అప్లై చేసుకున్నాక ఏమైనా ఎడిట్ కానీ కరెక్షన్ కానీ చేసుకోవాలనుకుంటే మీరు 6th ఆగస్టు 2024 నుంచి 8th ఆగస్టు 2024 లోపు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇందులో టోటల్ పోస్ట్ అయితే చూసుకోవచ్చు. అంటే ఎవ్రీ సర్కిల్కి సపరేట్ ఉంటాయి. అంటే సర్కిల్ అంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూసుకోవచ్చు. 1355 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి పోస్టులు సపరేట్గా ఇచ్చారు. అన్రిజర్వ్లో 656, ఓబీసీ వాళ్ళకు 200 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ అంటే ఏం లేదు, బీసీ వాళ్ళందరూ బీసీఏ బీసీడీ అందరూ ఓబీసీ కిందకే వస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. తర్వాత ఎస్సీలో 177, ఎస్టీలో 88, ఈడబ్ల్యూఎస్లో 194, ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా సపరేట్గా పోస్టులు అయితే కేటాయించారు. తర్వాత తెలంగాణలో చూసుకుంటే టోటల్ 981 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్లో ఉన్నాయి, ఎస్సీలో ఎస్టీలో ప్రతి క్యాస్ట్ కూడా సపరేట్గా ఇచ్చారు. టోటల్ అయితే మీకు 44,228 వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ దానికి ఏజ్ లిమిట్ చూస్తే ప్రతి ఒక్కరికి మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ నుంచి మ్యాక్సిమం ఏజ్, అది కూడా జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలో పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రం ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ మనందరికీ తెలుసు. పోస్టల్ జాబ్స్కి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీరు హయ్యర్ స్టడీ చేసినా కూడా ఎలిజిబుల్, కానీ మినిమం అయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీరు ఖచ్చితంగా మన 10th స్టాండర్డ్లో తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ 10th క్లాస్లో తెలుగు లాంగ్వేజ్ ఉండాలి. తెలుగు లాంగ్వేజ్ లేకపోయినా సరే ప్రాబ్లం కాదు. ఎందుకంటే మీరు ఒకవేళ జాబ్కి సెలెక్ట్ అయితే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. దానిలో క్వాలిఫై అయితే సరిపోతుంది. అదంతా కాదు, మనకు తెలుగు లాంగ్వేజ్ ఉందనుకో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత మీకు బేసిక్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ ఉంటే సైక్లింగ్లో కూడా మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. దేన్ని బేస్ చేసుకొని అంటే మీకు 10th క్లాస్లో మార్క్స్ వస్తాయి కదా, గ్రేడ్స్ కానీ పాయింట్స్ కానీ పర్సంటేజ్ కానీ, జస్ట్ దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి దానికి తగ్గట్లు సెలెక్షన్ అయితే చేస్తారు. సో తర్వాత లోకల్ లాంగ్వేజ్ చెప్పాను కదా, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మన లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఖచ్చితంగా తెలుగు అయితే వచ్చి ఉండాలి. అండ్ తెలుగు కూడా రాసి ఉండాలి. మన 10th క్లాస్లో కానీ 8th క్లాస్లో కానీ 9th క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ అయితే ఉండాలి. తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇందులో టూ పోస్టులు అయితే ఉంటాయి. ఒకటి బీపీఎం ఉంటుంది, ఇంకొకటి ఏబీపీఎం లేదా డాక్ సేవక్ అని ఉంటుంది. సో మీకు బీపీఎంకి సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్లోనే మీకు 12,000 నుంచి 29,380 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తారు. లేదా మీరు ఏబీపీఎం లేదా డాక్ సేవక్ దానికి సెలెక్ట్ అయినట్లయితే 10,000 నుంచి 24,470 రూపీస్ పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇస్తామని చెప్తున్నారు. మీకు వర్క్ కూడా ఎక్కువగా అయితే ఉండదు. మ్యాక్సిమం మీకు ఒక డైలీ 4 నుంచి 5 అవర్స్ అయితే ఉంటుంది. హ్యాపీగా మీ సొంత మండలే కాబట్టి మీ ఇంటి నుంచే మీరు జర్నీ చేసుకోవచ్చు. రోజు కూడా ఎక్కువ వర్క్ అయితే ఉండదు. మీరు హయ్యర్ స్టడీస్ అంటే మీరు హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు
మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. కొన్ని అంటే ఏం లేదు, రెండే. ఒకటి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి. నేను ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ చెప్పాను. ఇవి 2 ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్‌లో మిమ్మల్ని అడుగుతారు కాబట్టి ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని మీ ఫోన్‌లో ఫోటో తీయాలి. దాన్ని ఫోటో తీసి ఒక 50 కేబీ బిలో ఉండేటట్లు చూసుకోండి. మీరు ఫోటో తీశాక డైరెక్ట్ అది జేపీజీ ఫార్మాట్‌లోనే ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్‌లోకి వెళ్ళి మీరు కంప్రెసర్ అంటే కేబీ కన్వర్టర్ అని కొడితే మీకు వచ్చేసింది. అక్కడ అప్లోడ్ చేసి మాకు 50 కేబీ కావాలంటే అక్కడ 50 కేబీ ఎంటర్ చేసి 50 కేబీ బిలో వస్తుంది. ఒక 45 కేబీ బిలో ఎంటర్ చేయండి. మీకు 45 కేబీ 50 కేబీ బిలో వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ని కూడా ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి దాన్ని కూడా మీ ఫోన్లో ఫోటో తీసి దాన్ని కూడా గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ మీరు కేబీ కన్వర్టర్ అని కొట్టి మళ్ళీ దాన్ని ఒక 20 కేబీ బిలో ఉండేటట్లు ఇవి 2 రెడీ చేసి పెట్టుకోండి. సో నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను. అలాగే సర్కిల్ వైజ్ వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద అనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో నేను లెఫ్ట్ సైడ్లో నోటిఫికేషన్ మీద రౌండప్ చేశాను కదా, ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్స్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద వెబ్సైట్ లింక్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మాత్రం ఫస్ట్ మీరు స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కోసం నేను టిక్ చేశాను కదా రిజిస్ట్రేషన్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ డీటెయిల్స్ వ్యాలిడేట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రైట్ సైడ్లో వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఎంటర్ చేసి దాన్ని కూడా వ్యాలిడేట్ చేసుకొని ఓటీపీ వస్తుంది, ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్స్ నేమ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి. దాని తర్వాత మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ది కానీ మదర్ నేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలా ఇవ్వాలి. దాని తర్వాత 5th డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందో అలానే ఇవ్వాలి. తర్వాత మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత కమ్యూనిటీ అడుగుతున్నారు, అంటే మీ క్యాస్ట్ ఏది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ ఏది ఉంటే అది ఇచ్చేశాక మీరు సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, అంటే మీ 10th క్లాస్ మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ ఏది, అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు అది కూడా ఇచ్చేసాక కింద ఒక టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ని ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక చూసుకోవచ్చు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్ అని వస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్ళాలంటే అక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. దాని తర్వాత మీరు ఏమన్నా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉందా, అంటే డిజబిలిటీ పర్సన్ అయితే వేస్తూ లేదంటే నోటిక్ చేసుకోండి. దాని తర్వాత లాంగ్వేజ్ అంటే సెకండరీ స్కూల్లో చదివిన లాంగ్వేజ్ టిక్ ఇచ్చేసాక మీరు ఏమన్నా ఎంప్లాయిడా అని అడుగుతున్నారు, అంటే మీరు ఆల్రెడీ ఏమైనా జాబ్ చేస్తున్నారా, చేస్తుంటే లేదంటే నోటిక్ చేసుకున్నాక నేను చెప్పాను కదా 2 డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పి, ఒకటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకొకటి సిగ్నేచర్. అవి 2 ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి 2 అప్లోడ్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ చేసుకోవాలి, అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఓకేనా కాదా చెక్ చేసుకొని ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి, లేదంటే మీరు డైరెక్ట్ అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడ స్టేజ్ 2 అంటే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఖచ్చితంగా ఆ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అప్లై ఆన్లైన్ దగ్గర అప్లై మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, చెప్తాను కదా, మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ వచ్చి చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, అంటే మీరు మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఆ క్యాప్చాని ఆ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయి, అప్లికేషన్ ఫామ్ వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు రెండు డీటెయిల్స్ ఇవ్వాలంటే అడ్రస్లో 2 కమ్యూనికేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వండి. 2 సేమ్ అని అనుకో, అంటే కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అనుకో. నేను రైట్ సైడ్లో టిక్ చేశాను కదా సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి అది టిక్ చేసుకోండి. లేదు మేము 2 వేరే వేరే అడ్రసెస్ అనుకుంటే 2 వేరే వేరే ఇచ్చేసేయండి. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీరు సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, అంటే ఏ సర్కిల్ తెలంగాణ. తర్వాత అవన్నీ వచ్చి ఆటోమేటిక్గా వచ్చేసాయి. సెలెక్ట్ బోర్డు వచ్చేసి ఉంటుంది కదా, అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ రిజల్ట్ టైప్, దీన్ని మాత్రం చూసుకోండి. మీ రిజల్ట్ టైప్ అనేది గ్రేడ్స్లో ఉంటే గ్రేడ్స్, పాయింట్స్లో ఉంటే పాయింట్స్. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు ఏ లాంగ్వేజ్లో అంటే ఏ సబ్జెక్ట్లో మీకు ఏ గ్రేడ్ వచ్చింది, నేను గ్రేడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి గ్రేడ్స్లో అడుగుతుంది, పాయింట్స్లో అనుకుంటే పాయింట్స్. మీకు ఏది వస్తే అది ఇచ్చేసాక తర్వాత కింద టోటల్ ఓవరాల్ సిజిపిఏ స్కోర్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ చూస్ ప్రిఫరెన్స్, అంటే ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. కిందకి స్క్రోల్ చేసి అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ సర్కిల్ అప్లయింగ్ ఫర్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వచ్చేస్తుంది. ఏది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత కింద చూడండి సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్, దీంట్లో చాలా డివిజన్స్ ఉంటాయి.
అంటే ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, చాలా డివిజన్స్ ఉంటాయి హైదరాబాద్ అని చెప్పి. ఎవ్రీ డిస్ట్రిక్ట్‌లో సపరేట్ హైదరాబాద్‌లో కూడా మీకు ఇంకా 2, 3 ఉంటాయి. సో, మీ నియర్ బై ఏది ఉంది మీకు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి నేను హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. హైదరాబాద్‌లో సార్టింగ్ డివిజన్ అని చెప్పి దాంట్లో మీకు కొన్నొస్తాయి. దీనిలో కూడా ఏది మీకు దగ్గర అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ప్రిఫరెన్సెస్ అయితే ఇవాళ రైట్ సైడ్‌లో ఆ నంబరింగ్ ప్రకారం మీకు ఏది ఫస్ట్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఫస్ట్, ఏది సెకండ్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ సెకండ్, అలా ప్రాపర్‌గా ఎన్ని ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫిల్ చేయాలి. అంటే ప్రిఫరెన్సెస్ అనేటివి సీరియల్ నెంబర్స్ చూడండి 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా! అలా 50 ఉంటే ఖచ్చితంగా 50 ఫిల్ చేయండి. 100 ఉంటే 100 ఫిల్ చేయండి. లేదా 20 ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రిఫరెన్స్ ఏది వదలకుండా 50 ఉంటే 50 వరకు ఖచ్చితంగా ప్రతి ప్రిఫరెన్స్ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి టిక్ బాక్స్ ఉంటుంది. ఆ టిక్ బాక్స్‌లో టిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక చూసుకోవచ్చు డాటా సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ప్లీజ్ పే ద ఫీ టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది. సో, మీకు అప్లికేషన్ ఫీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండదు, నేను చెప్తాను. సో, మీరు అప్లికేషన్ ఫీ కూడా ఒక్కసారి పే చేస్తే మాత్రం మీకు రీఫండ్ అయితే ఉండదు. అందరికీ ఉండదు. ఎవరెవరికి ఉంటుందంటే ఓన్లీ మీకు ఫస్ట్ ఫీమేల్స్‌కి ఉండదు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఉండదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ట్రాన్స్‌జెండర్ ఉమెన్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. మిగతా వాళ్ళకు కూడా జస్ట్ ₹100 అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉండదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఉండదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఉండదు. మిగతా వాళ్ళకు కూడా జస్ట్ ₹100 అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. సో, నెక్స్ట్ అక్కడ మీరు నెక్స్ట్ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే రిజిస్ట్రేషన్ నెంబరు, మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు, మీ నేము, మీ కమ్యూనిటీ, అమౌంట్. మీరు ఎస్సీ, ఎస్టీ గానీ, ఫీమేల్ క్యాండిడేట్స్ గానీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఉంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు. మిగతా వాళ్ళకి ₹100 అయితే వస్తుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డ్సా, క్యూఆర్ కోడా, వాలెట్సా, యూపీఐ. యూపీఐ మన అందరికీ ఈజీ కాబట్టి అక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు వేరేది అనుకుంటే వేరేది. తర్వాత యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే యూపీఐని మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు? డైరెక్ట్ యూపీఐ యాపా? లేదంటే యూపీఐ ఐడియా? యూపీఐ యాప్ మీద క్లిక్ చేస్తే ఫోన్‌పేనా, పేజ్ యాపా, లేదంటే గూగుల్ పేనా, ఫ్లిప్‌కార్ట్ యూపీఐయా, ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు డైరెక్ట్ ప్రింట్ కూడా వస్తుంది. ఆ ప్రింట్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో, ఈ ఆపర్చునిటీ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అంటే 2024కి సంబంధించి 44,228 పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి? 15th జూలై నుంచి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? 5th ఆగస్టు 2024 ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మంచి పోస్ట్ ఆఫీస్‌లో జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను లింక్స్‌ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. వెంటనే అక్కడ నుంచి అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.